వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో ఈజీగా టేస్టీగా ఆనియన్ పకోడీని పల్లి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఉల్లిపాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు వరకు శనగపిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు బీప్ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. మీరు పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మీకు క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. మనం కలుపుకునే పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది అట్లీస్ట్ ఇలా ఉండాలి. అప్పుడే పకోడీలు క్రిస్పీగా ఉంటాయి. లాస్ట్లో కొంచెం టేస్ట్ కోసం ఇలా 1 టీ స్పూన్ వరకు లవంగాయ పొడిని పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మనం బాగా కలుపుకున్న పిండిని ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీకు నచ్చితే ఈ పకోడీలో మీరు ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పసుపుని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మనం పకోడీలని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేస్తే వీటి టేస్ట్ అనేది బాగుంటుంది. పకోడీ అనేవి ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక నేను తీసేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇలా మీరు సేమ్ ప్రాసెస్లో పకోడీని ఒక్కసారి చేసి చూడండి. మీకు పర్ఫెక్ట్ టెక్స్చర్తో పకోడీ అనేది ఖచ్చితంగా కుదురుతుంది. ఇప్పుడు మనం పల్లి పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా 1.5 కప్పు వరకు పల్లీల్ని తీసుకొని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ వేరుశనగ పప్పులు అనేవి పచ్చిగా ఉండకుండా కొంచెం కరకరలాడుతూ ఉండడానికి మనం ఇలా లైట్గా వీటిని ఫ్రై చేసుకుంటున్నాం. ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పులలో 1 కప్పు వరకు శనగపిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు బీప్ పిండిని యాడ్ చేసుకుంటున్నాం. వీటితో పాటే టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఫ్లేవర్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేశాను. అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అండ్ 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెంగా వాటర్ ని పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది అట్లీస్ట్ ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడే మీకు క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం కలుపుకున్న పిండిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనం తీసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాసెస్లో మీరు పల్లీ పకోడీని ప్రిపేర్ చేసుకుంటే 15 డేస్ వరకు అలానే టేస్టీగా ఉంటాయి. గార్నిషింగ్ కోసం నేను ఇలా పచ్చిమిరపకాయల్ని కరివేపాకుని ఫ్రై చేసుకొని వాడుకున్నాను. ఇలాగే మీరు కూడా ఎంతో సింపుల్గా టేస్టీగా పల్లీ పకోడీని ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.